హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బావున్నాను. మీరు కూడా అందరూ బావున్నారు కదా! బావున్నారనే అనుకుంటున్నాను. బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబీటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో పల్లెటూరు జీవనశైలి ఎంత అందంగా, ఆనందంగా ఉంటదో ఈ వీడియోలో చెప్పాలి అని అనుకుంటున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంక నేను తెల్లవారి 5:30 పావు తక్కువ 6 ఈ టయానికైతే లేసాను. నేను లేసేటప్పటికి ఎండైతే వచ్చేసిందండి. అంటే ఎండాకాలం కదా! 5:30కే ఎండొచ్చేస్తుంది. ఎండ రాగానే ఫస్ట్ మా ఇంటి మీద పడతది. అందువల్ల చూసారా మా ఇంటి మీద గోడ మీద ఎండొచ్చేసుంది. నేను కసువు తోయడం స్టార్ట్ చేసేటప్పటికి కరెక్ట్‌గా 6 అయితే టైం అయ్యిందండి. 6 గంటలకైతే ఇంట్లో పనులు చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే బయట పని కంప్లీట్ అయిపోతే నాకు ఇంట్లో పనులన్నీ ఒక్కో దాని తర్వాత ఒకటి కంప్లీట్ అయిపోతాయి. అంటే నాకు ఈ వాకిలి చిమ్మి, కల్లాపు జల్లి, ముగ్గు వేయడానికి చాలా ఎక్కువ టైం పట్టేస్తది కాబట్టి తెల్లవారు లేయగానే ఫస్ట్ అయితే వాకిలి చిమ్మే పనే చేస్తాను. మా ఊరైతే చాలా అంటే చాలా పల్లెటూరండి. అంటే ఇల్లులు చాలా తక్కువుంటాయి. పొలాలు, ఇంకా చెట్లు, తోటలు ఇవి ఎక్కువగా ఉంటాయి. అందువల్ల కాలుష్యం చాలా తక్కువగా ఉండి స్వచ్ఛమైన గాలి ఉంటదండి. చాలా బావుంటది. తెల్లవారు లేయగానే చాలా ప్రశాంతంగా ఉంటది. ఎందుకంటే పక్షుల అరుపులు, మంచి గాలి సౌండ్‌తో మంచి వాతావరణం అయితే ఉంటది. చాలా హాయిగా అనిపిస్తది. తెల్లవారు లేయగానే వాతావరణం ఎంత బావుంటదో సాయంకాలం సూర్యాస్తమం టైంలో కూడా అంతే బావుంటది. పల్లెటూరులో మెయిన్ బెనిఫిట్ ఏంటంటే కాలుష్యం చాలా తక్కువగా ఉంటది. అందువల్ల ఆరోగ్య సమస్యలు కూడా చాలా తక్కువగా వస్తాయి. ఇంకా మాలాంటి పల్లెటూరులో ఎక్కువగా అయితే జీవనోపాధిగా వ్యవసాయమే పెట్టుకుంటారు. చాలామంది వ్యవసాయం చేస్తారు. కొంతమంది ఇంటికాడే పశువుల్ని పెంచుకుంటారు. ఇంగా వ్యవసాయము చేయలేము, పశువుల్ని పెంచలేము అని మాలాంటి వాళ్ళైతే బయటికి సిటీకి వెళ్ళి ఏదో ఒక పని చూసుకొని మళ్ళీ సాయంకాలానికైతే ఇంటికొచ్చేస్తారు. కానీ చాలా వరకైతే వ్యవసాయం మీద ఆధారపడి అయితే బతుకుతుంటామండి. మా ఊర్లో అయితే చాలా ఎక్కువగా పొలాలుంటాయి. చాలా తక్కువ శాతమే ఇల్లుంటాయి. నేను ముందే చెప్పాను కదా! అందువల్ల ఎక్కువ మందయితే వ్యవసాయం మీదే ఆధారపడతారు. మా ఊర్లో ఎక్కువగా అయితే చాలా మంది బర్రెలు పెంచడానికైతే ఇష్టపడతారండి. మా ఊర్లో ఆవులు గానీ, ఎద్దులు గానీ లేవు గానీ చాలా వరకు ఎక్కువ మందయితే బర్రెలు పెంచుతా ఉంటారు. నాకు పెళ్లి కాకముందు ప్రతి ఇంటికాడ గూడా ఖచ్చితంగా బర్రెలు ఉండేటియంట. మాకు కూడా ఇంతకుముందు ఒకటో, రెండో బర్రెలు ఉండేటియి. నాకు పెళ్లి కాకముందే అమ్మేశారు. అప్పటి నుండి మా ఇంట్లో అయితే బర్రెలేమీ లేవు. అంటే బర్రెలు గానీ, మేకలు గానీ, కోళ్ళు గానీ, గొర్రెలు గానీ ఇలాంటివి పెంచడానికైతే ఎక్కువగా ఇష్టపడతా ఉంటారండి మాలాంటి పల్లెటూరులో. ఎక్కువ మంది ఇవే జీవనోపాధిగా అయితే చేసుకుంటారు. మా ఇంట్లో గూడా ఎక్కువగా మా మావయ్య అయితే కోళ్ళు పెంచుతా ఉంటారు. మంచిగానే డబ్బులు ఇవైతే వస్తాయండి కోళ్ళ మీద. అయితే కోళ్ళకి మధ్యలో ఎలాంటి జబ్బులు రాకుండా అవి మనం అమ్మేంత వరకు బాగా హెల్తీగా, ఆరోగ్యంగా బతికితే మాత్రం కోళ్ళ మీద కూడా మంచి డబ్బులొస్తాయి. ఇంతకుముందు మా మావయ్య మేకలనైతే పెంచేవాళ్ళు. మరీ ఎక్కువ మేకలు కాకపోయినా సరే ఒక 4, 5 మేకలు తెచ్చి అయితే చాలా జాగ్రత్తగా పెంచేవాళ్ళు. కానీ ఇప్పుడు బాగా వయసైపోయి కీళ్ళవాతం ఎక్కువ వచ్చేసి ఇంకా షుగర్ కూడా వచ్చేయడం వల్ల అప్పటి నుండి ఇంకా మేకలనైతే తెచ్చి పెంచటం లేదు గానీ ఇంతకుముందయితే బానే పెంచేవాళ్ళు. ఒక సంవత్సరం, 2 సంవత్సరాల క్రితం అయితే పెంచేవాళ్ళు. ఇప్పుడు పూర్తిగా ఆపేశారనమాట. అంటే మేకలు పెంచాలనే సరే ఆకు కోసుకురావాలి, వాటికి బయటికి తోలుకొనెళ్ళాలి. ఇవన్నీ కొద్దిగా పని ప్రాసెస్ ఎక్కువుంటది గదా! అంటే బాగా హెల్త్ బాగా సహకరిస్తే వాటిని చూసుకోగలము. లేకపోతే కొద్దిగా కష్టమవుతది. ఇంక మా మావయ్యకి హెల్త్ బాలేకపోవడం వల్ల మేకలనైతే పెంచటం లేదు. అదనమాట. అంటే మా జీవన వృత్తి అది కూడా ఒకటి ఉండేదనమాట ఇంతకుముందు. ఇంకా నా డైలీ రొటీన్‌కొస్తే నేను తెల్లవారు లేయగానే వాకిలి చిమ్మేసిన తర్వాత ఒట్టి నీరుతోనే కల్లాపు జల్లేసాను. దాని తర్వాత ఇంటి ముందైతే ఒక చిన్న ముగ్గయితే వేసుకున్నాను. ముగ్గయితే 9 చుక్కల ముగ్గండి. 9 చుక్కలు మధ్య మధ్యలో చుక్కలు పెట్టుకొని 5 వచ్చేంత వరకు చుక్కలు పెట్టుకోవాలి. ముగ్గు చిన్నదైనా సరే చూడ్డానికైతే చాలా బావుంది. మీకు కూడా ఈ ముగ్గు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్‌లో చెప్పండి. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నాకైతే నచ్చిందండి ముగ్గు. ముగ్గయితే మొత్తం వేసేయడం అయిపోయింది. మొత్తం వేసేసిన తర్వాత చూడండి ముగ్గు చూడడానికి ఎంత ముద్దుగా ఉందో. నేనైతే ముగ్గు 2 దగ్గరలు వేస్తాను. ఇక్కడ వెళ్ళే దగ్గర ఒకటి వేశాను కదా! ఇంకోటి ఇంటి ముందయితే వేస్తాను. ఇంటి ముందయితే చిన్న ముగ్గే వేస్తాను. ఎందుకంటే ఇంటి ముందు ఎక్కువ సేపు అయితే ముగ్గు ఉండదండి. తొందరగా చెరిగిపోతది. ఎక్కువ సార్లు నడుస్తా ఉంటాం కాబట్టి ఇంటి ముందు ఉండే ముగ్గు తొందరగా చెరిగిపోతది. కానీ వెళ్ళే దారిలో ముగ్గు మాత్రం ఎక్కువగా చెరగదు. ఇక్కడ చాలా తక్కువ శాతం అయితే నడుస్తాము.
ఇంకా మా ఇంటి చుట్టూ కూడా చూడండి చెట్లు ఎంత బాగా పచ్చగా ఉన్నాయో, చూడడానికి అయితే చాలా బాగుంది. తెల్లవారి సూర్యకిరణాలు చెట్ల మీద పడి చెట్లు చూడడానికి అయితే పచ్చంగా చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి. ఇంకా పక్షుల అరుపులు అయితే విపరీతంగా ఉన్నాయి. ఎండాకాలం కదా ఇది, కోయిళ్ళు కూడా ఎంత బాగా అరుస్తున్నాయో. ఎండాకాలం స్టార్ట్ అయిందంటే చాలండి, తెల్లవారు లేసేటప్పుడు ఫస్ట్ మాకు వినిపించేది కోయిల కూతలేని ఎంత బాగుంటాయో, చాలా బాగుంటుంది. ఇంకా చాలా రకాల పక్షుల అరుపులు కూడా వినిపిస్తాయి, కానీ కోయిల అరుపు చాలా వినసొంపుగా ఉంటుంది కదా, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఈ ఎండాకాలం పూర్తయినంత వరకు అయితే కోయిల అరుపులు బాగా వినిపిస్తాయి. ఇంకా నా బయట పని మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత స్నానం చేసేసి అయితే ఇంకా టిఫిన్ చేస్తున్నాను. టిఫిన్ అయితే ఇడ్లీ చేస్తున్నానండి. టిఫిన్ చేసేది మాత్రం మీకు ఎప్పుడు చూపించినవే చూపిస్తూ ఉంటాను కదా, ఎందుకంటే నా రొటీన్ ఎప్పుడు కూడా టిఫిన్ దోశ, ఇడ్లీ, బోండా, గారెలు, ఇంకా ఎప్పుడైనా చేస్తే చపాతీ లేదా పూరీ చేస్తాను. ఇవే చేస్తాను. మళ్ళీ ఫస్ట్ నుండి మళ్ళీ రొటీన్ అవుతుంది అనమాట. మళ్ళీ దోశ, ఇడ్లీ, బోండా, మళ్ళీ అన్నమాట. ఎక్కువగా ఇవే చేస్తాను కాబట్టి నేను టిఫిన్ అయితే ఇవే చూపిస్తాను. టిఫిన్లు ఇవే చేయగలను తెల్లవారులేసి. ఇవి చేస్తేనే కొద్దిగా తింటే తిన్నట్టుగా ఉంటుంది. మిగతా ఏవి చేసినా సరే ఏదో ప్రసాదం తిన్నట్టుగా ఉంటుంది, అసలు టిఫిన్ తిన్నామని ఫీలింగే ఉండదు. అదనమాట. అందుకని ఎక్కువగా మీకు ఇవే చేసినవే చేసి అయితే చూపిస్తూ ఉంటాను. ఇంక నేను ఇడ్లీ ఏమో కట్టెల పొయ్యి మీదే చేసేసాను. ఎప్పుడు ఇడ్లీ చేసినా సరే కట్టెల పొయ్యి మీదే చేస్తానండి. ఎప్పుడైనా వర్షం పడితే తప్ప, లేకపోతే కట్టెల పొయ్యి మీదే చేస్తాను. వర్షం పడేటప్పుడు మా పొయ్యి బయట ఉంటుంది కాబట్టి వంట చేయడానికి అవ్వదు. అలాంటి టైంలో గ్యాస్ మీద చేసేస్తాను. మా పల్లెటూరులో ఎక్కువగా కట్టెల పొయ్యి మీద వండడానికే ఇష్టపడతారండి. ఎందుకంటే మాకు ఎక్కువగా చెట్లు ఉంటాయి కాబట్టి ఎండు కర్రలు దొరకడానికి ఇబ్బంది ఉండదు. అందువల్ల మేము ఎక్కువగా కట్టెల పొయ్యి మీద చేయడానికి ఇష్టపడతాము. గ్యాస్ మీద చేస్తే గ్యాస్ అయిపోయి డబ్బులు అయిపోతాయని అదొక ఆలోచన అనమాట. అంటే మా పల్లెటూరులో ఎక్కువగా పొదుపు చేయడానికే ఇష్టపడతారు. అంటే సిటీలో ఉండే వాళ్ళకంటే పల్లెటూరులో ఉండే వాళ్ళు ఖర్చు విషయంలో మాత్రం చాలా తక్కువగా ఉంటారండి. సిటీలో వాళ్ళు చాలా ఎక్కువగా ఖర్చు చేస్తారు. వాళ్ళు చేసే ఖర్చులు సగం మాత్రమే పల్లెటూరులో ఉండే వాళ్ళు అయితే ఖర్చు చేస్తారు. ఇంకా నీరు అయితే వచ్చాయి, పైప్ నీరు రాగానే ఫస్ట్ అయితే బకెట్లన్నీ నీట్ గా కడిగేసుకొని మంచి నీరు కూడా తాగడానికి అయితే పట్టేసుకుంటున్నాను. మా బాబు నాకు సపోర్ట్ అనమాట. నీరు వస్తే మాత్రం అన్నిటికీ మా బాబే నీరు పడతాడండి. నీరు పట్టేటప్పుడు కొద్ది కింద అయితే బురద బాగానే చేస్తాడు, అయినా సరే వాడి చేత పట్టిస్తాను. ఎందుకో వాడికి నీరు పట్టాలంటే చాలా సరదా. నీటిలో ఆడుకోవాలన్నా, నీరు వచ్చేటప్పుడు బకెట్లన్నిటికీ నీరు పట్టాలనే కొద్దిగా ఎక్కువగా సరదాగా ఫీల్ అవుతాడు. అందుకని ఎంత ఎండ ఉన్నా సరే నేను నీరు పడుతుంటే అమ్మ నీరు పడతాను అనేసి అయితే వచ్చేస్తాడు. ఇంకా వాడి చేతే పట్టించాను. నేను మంచినీరు కూడా అప్పుడే పట్టేసుకున్నాను అనమాట. 2 బిందెలు అయితే మంచినీరు పట్టుకుంటానండి. ఈ 2 బిందెల నీరు నేను తాగడానికి, వంట చేయడానికి అయితే వాడతాను. రేపు ఈ టైం వరకు అయితే ఈ 2 బిందెల నీరు మాకు కరెక్ట్గా అయితే సరిపోతాయి. మళ్ళీ రేపు వచ్చినప్పుడు రేపు పట్టుకుంటాను అనమాట. ఇంకా నీరు పట్టడం అయిపోయిన తర్వాత ఇంట్లో కొన్ని పనులు ఉంటే అవి కూడా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యాహ్నం కోసం అయితే కూర చేస్తున్నాను. కూర అయితే ఈరోజు కోడిగుడ్లు కూర అయితే చేస్తున్నానండి. కూర కూడా కట్టెల పొయ్యి మీదే చేసేస్తున్నాను. ఈ కూర చేసేటప్పటికి మాత్రం కొద్దిగా ఎండ ఎక్కువగానే వచ్చేసిందండి. మా పొయ్యి బయట ఉండడం వల్ల ఎండతో పొయ్యి మీద వంట చేయడానికి అయితే కొద్దిగా కష్టంగా ఉంటుంది. కాకపోతే కోడిగుడ్లు కూర కాబట్టి కొద్దిగా తొందరగా అయిపోతుంది అనేసి కట్టెల పొయ్యి మీదే చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే గుడ్లు పొయ్యి మీద పెట్టేశాను. కూర అయితే నేను మట్టి పాత్రలోనే చేస్తున్నానండి. నేను ఈ మట్టి పాత్రలు కొన్ని నుండి ఎక్కువగా ఈ మట్టి పాత్రలోనే వంట చేస్తున్నానండి. మట్టి పాత్రలో వంట చేసుకొని తినడం అంటే చాలా మంచిదంట ఆరోగ్యానికి. ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. కాకపోతే నేను ఈ మట్టి పాత్రలో వంట చేస్తున్నప్పుడు లైట్గా అడుగు మాడిపోతుంది. ఈ మట్టి పాత్రలో వండితేనే అంతేనో, లేకపోతే నేను కొన్ని మట్టి పాత్రలు అంత మంచివి కావో నాకు తెలియటం లేదు, కానీ అప్పుడప్పుడు అయితే బాగా అడుగు మాడేస్తుంది. అంటే తొందరగా అడుగు మాడేస్తుంది అనమాట. పొయ్యి మీద పెట్టగానే పై వరకు అయితే బాగానే ఉడుకుతున్నట్టుగా ఉంది, కిందకైతే అడుగు మాడేస్తుంది. అదొక్క ప్రాబ్లం అయితే ఉంది నాకు మట్టి పాత్రలో వండడానికి. ఇంకా కోడిగుడ్లు పొయ్యి మీద పెట్టేసిన తర్వాత కూరకు కావాల్సినవన్నీ కూడా కట్ చేసేసుకుంటున్నాను అనమాట. అంటే తాలింపు కోసము టమాటా అన్ని కట్ చేసేసి అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇంకా మా పల్లెటూరులో ఎక్కువగా అయితే పళ్ళు గాని కూరగాయలు గాని ఎక్కువగా ఆర్గానిక్ గా ఇంకా ఫ్రెష్ అయితే దొరుకుతాయి. ఎక్కువ మంది అయితే ఇంటి ముందే పెంచుకుంటా ఉంటారండి. మా ఇంటి ముందు చూసారా ఎంత స్థలం ఉందో, అలా ప్రతి ఇంటి ముందు కూడా ఎక్కువగా స్థలం ఉంటుంది. అందువల్ల ఎక్కువగా ఇంటి ముందే పెంచుకోవడానికి అయితే ఇష్టపడతారు కూరగాయలు మెయిన్.
ఇంక మా ఇంటి ముందైతే స్థలం ఉంది గానీ, మా ఇంటి ముందు ఉండే మట్టి అంత మంచిది కాదండి. అందుకని మేము కూరగాయలైతే వేయటం లేదు. ఇంతకుముందైతే కూరగాయలు వేసాము. చెట్లేమో పెరిగిపోతున్నాయి. కానీ కాయలు మాత్రం సరిగ్గా కాయటం లేదనమాట. మేము ఇంతకుముందు మొటిక్కాయలు, వంకాయలు, ఇంకా బెండకాయల చెట్లయితే వేసాము. పచ్చిమిరపకాయ చెట్లు, టమాటా చెట్లు ఇవన్నీ వేసాము. చెట్లు మాత్రం చాలా పెరుగుతున్నాయి. కానీ కాయలు మాత్రం కాయటం లేదనమాట. ఒకవేళ కాయలు కాసినా సరే చిన్న చిన్నవి అయితే కాస్తున్నాయి. పెద్దవైతే కాయటం లేదు. అంటే మట్టి మంచిది కాకపోవడం వల్ల అలా అయితే కాస్తున్నాయి. కానీ ఈ సంవత్సరం వర్షాలు పడగానే కూరగాయలు కాయకపోయినాయి. కూరగాయల మొక్కలు అయితే వేద్దాము అని అనుకుంటున్నాను. నేను ఈ సంవత్సరం కూరగాయల మొక్కలు వేయకపోవడానికి మెయిన్ రీజన్ అయితే మేము ఇల్లు కట్టుకున్నప్పుడు మంచి మట్టి అయితే ఇంటి ముందు తోలుదాము అని అనుకున్నాము. అంటే మళ్ళీ మట్టి తోలినప్పుడు ఈ కూరగాయల మొక్కలన్నీ పెరికేసి బయట పారేయాలి కదా. ఖచ్చితంగా ఈ సంవత్సరం కట్టేద్దాము అని అనుకున్నాము ప్రభుత్వం ఇస్తే. కానీ ఈ సంవత్సరం ఇంకా ఇవ్వలేదండి. నాకు తెలిసి ఈ సంవత్సరం మరి ప్రభుత్వం ఇల్లు అయితే ఇవ్వదు. అందుకని ఇంక ఇల్లు కట్టే పని అయితే ఆగిపోయింది. కాబట్టి ఈ సంవత్సరం వర్షాలు పడడం స్టార్ట్ అవ్వగానే ఖచ్చితంగా నేనైతే కూరగాయల మొక్కలు వేస్తాను. ఎలా అయినా పెరగని. ఇంకా మాకున్న మోటార్ కూడా చెడిపోయి నీరుకి కూడా కొద్దిగా ఇబ్బంది అయ్యింది. అందువల్ల కూడా కూరగాయల మొక్కలు అయితే వేయటం లేదు. ఇంకా నేనైతే కోడిగుడ్లు ఉడికిపోయిన తర్వాత పక్కకు తీసేసుకొని కూర అయితే తాలింపు పెట్టేసుకున్నాను. కూర తాలింపు అయితే నూనె వేసేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసి ఉల్లిపాయలు కూడా వేసేసుకొని ఉల్లిపాయలు బాగా కలర్ మారేంత వరకు వేగించుకున్న తర్వాత అల్లం తెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను. ఇంకా అల్లం తెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించుకున్న తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా కూడా వేసేసుకొని బాగా కలుపుకున్నాను అనమాట. ఈరోజు కూర కోడిగుడ్లు టమాటా మసాలా వేసి అయితే చేస్తున్నాను. కొంతమంది కోడిగుడ్లు టమాటా వేసి చింతపండు పులుసు కూడా వేసేసి అయితే కోడిగుడ్లు పులుసు చేస్తారు. కానీ మా ఇంట్లో కోడిగుడ్లు పులుసు తినడానికి అంత ఇష్టపడరండి. ఎక్కువగా మసాలా వేసి చేస్తేనే తినడానికి ఇష్టపడతారు. అందుకని నేను ఎప్పుడు టమాటా వేసి చేసినా సరే ఇంట్లో తయారు చేసుకున్న మసాలా వేసుకొని కోడిగుడ్లు టమాటా కర్రీ అయితే చేస్తాను. కానీ ఈరోజు కూరలో మసాలా వేసేది అయితే మీకు చూపించలేదండి. అంటే మర్చిపోయాను. అసలు వీడియో తీయాలనే ఆలోచనే మర్చిపోయాను. మసాలా అయితే ఇంట్లోనే తయారు చేసుకుంటాను. ఏమీ లేదు, ధనియాలు, చెక్క, మొగ్గ లైట్గా వేగించేసుకొని ఇంకా ఆడించుకునేటప్పుడు కొద్దిగా తెల్లుల్లి, కొబ్బరి వేసుకొని మెత్తటి పొడిలా ఆడించుకున్న తర్వాత కూర బాగా ఉడుకుతున్నప్పుడే మసాలా వేసేసి బాగా ఉడికిన తర్వాత దించేసుకోవడమని. ఇంకా నేను టమాటా తాలింపులో వేసిన తర్వాత మూత పెట్టేసుకొని బాగా మగ్గనిచ్చాను. టమాటా బాగా మగ్గిన తర్వాత అంటే ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గిన తర్వాత మేము తినే కారాన్ని బట్టి 2 టేబుల్ స్పూన్ దాకా కారం వేసేసుకొని దాని తర్వాత వాటర్ వేసేసి బాగా కలుపుకొని అయితే ఆల్రెడీ ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను కదా కోడిగుడ్లు. ఆ కోడిగుడ్లు కూడా చిన్న చిన్న ఘాట్లు పెట్టేసుకొని అయితే కూరలో వేసేసుకున్నాను. కోడిగుడ్లకి ఘాట్లు పెట్టడం వల్ల ఉడికేటప్పుడు ఉప్పు కారం అయితే లోపల వరకు వెళ్ళి తినేటప్పుడు బాగుంటుంది అనమాట కోడిగుడ్డు. అందుకని ఘాట్లు పెట్టుకొని అయితే కూరలో వేసేసుకున్నాను. ఇంకా కూర అయితే బాగా ఉడికిపోయిందండి. నేను మీకు చెప్పాను కదా మసాలా వేసేది అయితే చూపించలేదని. ఇప్పుడు నేనైతే మసాలా వేసేసాను. మసాలా వేసిన తర్వాత కూర బాగా ఉడికిన తర్వాత మీకు ఇప్పుడైతే చూపిస్తున్నాను. కూర అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. కూర చాలా దగ్గరికి అయిపోయిందండి. అంటే చిక్కగా అయిపోయింది. ఇప్పుడైతే కూర దింపేసుకుంటున్నాను. కోడిగుడ్లు కూర చాలా సింపుల్గా చేసుకోవచ్చు. తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం అండి కోడిగుడ్లు కూర. కాకపోతే మా ఇంట్లో కోడిగుడ్లు వేగించి కూరలో వేస్తే ఇష్టపడరు. అందుకని ఉడికించేసి ఘాట్లు పెట్టేసి అయితే డైరెక్ట్గా వేసేస్తాను. కానీ నాకు మాత్రం కోడిగుడ్లు ఆయిల్లో వేగించుకొని కూరలో వేసుకొని తింటేనే ఇష్టము. కానీ మా ఇంట్లో ఎందుకో ఈ అలవాటు నాకు తెలీదు. ఇంకా నేను కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలానే అలవాటు చేసుకున్నాను. ఇంకా కూర అయితే చూడండి ఇలా ఉంది. చాలా బాగా వచ్చింది. ఇంక నేనైతే ఈరోజు అన్నం చేయకుండా ఈ కూరలోకి అయితే సంగటి చేస్తున్నాను. ఈ కూరలోకి కాంబినేషన్గా సంగటి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా వంట అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ బయట వేసేసుకొని అయితే దోముకుంటున్నాను. నా వంట మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి టైం అయితే 11:30 పావు తక్కువ 12 ఈ టైం అయితే అయిపోయింది. కొద్దిగా తొందరగానే వంట అయితే చేసేసానండి. గ్యాస్ మీద అనుకోండి 12 గంటలకు అయితే వంట చేయడం స్టార్ట్ చేస్తాను. 1 గంటకు అయితే వంట మొత్తం కంప్లీట్ అవుతుంది. కట్టెల పొయ్యి మీద కాబట్టి ఎండతో మరీ చేయడం కష్టంగా ఉంటుంది అనేసి 10 గంటలకి కూర అయితే పొయ్యి మీద పెట్టేశాను. కొద్దిగా తొందరగా చేయడం అయితే అయిపోయింది. అందుకని గిన్నెలు కూడా అన్నీ బయట వేసేసుకొని అయితే దోముకుంటున్నాను. గిన్నెలు అయితే తెల్లవారు నుండి ఇప్పటి వరకు అయితే ఏమీ దోమలేదు. అన్నీ ఒకేసారి అయితే దోముకుంటున్నాను. అందుకని కొద్దిగా ఎక్కువగానే గిన్నెలు అయితే ఉన్నాయి. ఇంకా మా పల్లెటూరులో ఉండే వాళ్ళ మనస్తత్వం అందరిది ఎలా ఉంటుందంటే అందరు కూడా మన వాళ్ళే అన్నట్టుగా ఉంటారనమాట. అంటే అందరితోని కూడా చాలా మంచిగా కలివిడిగా ఉంటారు. దెబ్బలాట అయితే అది వేరే విషయము, బాగా దెబ్బలాడుకుంటారు. కానీ కలిసి ఉన్నప్పుడు మాత్రము ఏదో అక్క చెల్లెళ్ళు మా ఇంట్లో వాళ్ళు అన్నంత ఆప్యాయతగా ఉంటారండి. చాలా మంచిగా ఉంటారు.
ఇంకా ఏది చిన్న కష్టం వచ్చినా సరే మేమున్నాము అనేసి సపోర్ట్‌గా ఉంటారనమాట. వాళ్ళు చేయగలిగిన సాయం అయితే చేస్తారు. ఎక్కువగా మనవాళ్ళు అని అనుకుంటారనమాట. ఎందుకులే మాకెందుకులే అనేసి అయితే అనుకోరు. ఖచ్చితంగా ఎవరు చేయగలిగిన సపోర్ట్ అయితే వాళ్ళు చేస్తారు. ఇంకా మంచి, చెడు అంటే ఏవైనా ఫంక్షన్‌లు గానీ, పెళ్ళిళ్ళు గానీ, చావులు గానీ ఇలా ఉంటాయనుకోండి. అది మా ఇంట్లో కార్యమని మేము ఖచ్చితంగా చెయ్యాలి అన్నంత ఎక్కువ స్టాండ్ తీసుకొనైతే చాలా ఇష్టంగా చేస్తారు. ఇంకా గౌరవం కూడా చాలా ఎక్కువగా ఇస్తారండి. ఒకరికొకరు ఎక్కువగా వరుసలు కలిపేసుకుంటారనమాట. అంటే అక్క, చెల్లి, వదిన ఇలా అని ఎక్కువగా వరుసలు కలిపేసుకొని అందరూ మనోళ్ళేని అనేసి ఎక్కువగా ఆప్యాయతగా ఉంటారనమాట. మా పల్లెటూరులో అయితే ఇలానే ఉంటారండి. ఎవరు కూడా పేర్లు పెట్టి అయితే పిలుచుకోరు. ఎక్కువగా వరుసలు పెట్టే పిలుస్తారు. అంటే తోడబుట్టిన వాళ్ళకి చెల్లి, అక్క ఎలా పిలుచుకుంటామో అంత ఎక్కువగా ఆప్యాయతగా పిలుస్తారనమాట. పేరు పెట్టి పిలిస్తే ఎక్కువగా ఇష్టపడరు, పొగరు అని అనుకుంటారు పేరు పెట్టి పిలిస్తే. కేవలం మనకన్నా చిన్నవాళ్ళకి మాత్రమే పేరు పెట్టి పిలవాలి. మనకన్నా పెద్దగా ఉండే వాళ్ళని పేరు పెట్టి పిలిస్తే ఇష్టపడరు. ఖచ్చితంగా పొగరనే అనుకుంటారండి. ఇంక నేనైతే సంగటి గిన్నెలు దోమక ముందే పొయ్యి మీద అయితే పెట్టేశాను. నేను గిన్నెలు దోమడం అయ్యేలోపు సంగటి కూడా అయిపోయింది. ఇంకా గిన్నెలు దోమడం అయిపోయిన వెంటనే సంగటి అయితే కలిపేసుకొని వేడి వేడిగా ఉన్నప్పుడే మా అత్త, మా మావయ్యకి అయితే వేసేసి వాళ్ళ ప్లేట్‌లో వేసేసి అయితే ఇచ్చేస్తున్నాను. మా అత్త, మా మావయ్య మాత్రం ఈ సంగటి చాలా ఇష్టంగా తింటారండి. నాకైతే అంత ఎక్కువ ఇష్టం ఉండదు. ఇలాంటివి ఏవైనా నాన్ వెజ్ కూరలు అయినప్పుడు కొద్దిగా ఇష్టంగా తింటాను. తాలింపు కూరలు ఇలాంటివి అయినప్పుడు అయితే తినడానికి అస్సలు నచ్చదు. పులుసు కూరలు ఏవైనా సరే తింటానండి. ఇష్టం లేకపోయినా సరే తినగలను. కానీ తాలింపు కూరలతో అయితే అసలు నాకు ముద్దే దిగదు గొంతు నుండి. అంత కష్టంగా ఉంటుంది సంగటి తినాలంటే. నాకు పెద్దగా ఇష్టం ఉండదు సంగటి అంటే. మీలో ఎంతమందికి సంగటి అంటే ఇష్టమో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. నాలాగా ఇష్టం ఉండని వాళ్ళు కూడా ఇష్టం లేదనేసి అయితే కామెంట్లో చెప్పండి. ఇంక నేను సంగటి వేసి ఇచ్చేస్తూ ఉంటే వాళ్ళ తాత వాళ్ళ నానమ్మకైతే మా బాబాయ్ తీసుకెళ్ళి అయితే ఇస్తున్నాడు. ఫస్ట్ ప్లేట్ వేడిగా ఉందని వాళ్ళ నాన్నమ్మకి నేనే ఇచ్చేసాను. వాళ్ళ తాత ప్లేట్ మాత్రం వేడిగా ఉన్నా సరే నేనే ఇస్తాననేసి అయితే కొద్దిగా పేర్చి పెట్టాడు. అందుకని వాడి చేయి కాలకుండా జాగ్రత్తగా పట్టుకొని ఇచ్చి అయితే వాడి చేతికి ఇచ్చాను. దాని తర్వాత వాడికి కూడా ఒక ప్లేట్లో సంగటి పెట్టి కూర పెట్టి అయితే ఇచ్చాను. వాడి మట్టుకు వాడు తింటాడంట. సంగటి అయితే చాలా వేడిగానే ఉంది. వాళ్ళ తాత దగ్గరికి తీసుకెళ్ళి బాగా చల్లారనిచ్చుకొని అంటే ఊబించుకొని అయితే వాళ్ళ తాత అయితే పెట్టించుకుంటాడనమాట. ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ పెట్టేసిన తర్వాత నేను కూడా గిన్నెలో సంగటి పెట్టుకొని కూర అయితే వేసుకొని అయితే తినేసాను. సంగటికి కూరకి అయితే కాంబినేషన్ చాలా బాగుందండి. కూర కూడా బాగా కుదిరింది. ఇంకా తినడం అయిపోయిన తర్వాత బట్టలు అయితే ఉతుక్కుంటున్నాను. నేను ఈ బట్టలు ఉతుక్కునేటప్పటికి టైం అయితే 2 ఈ టైం అయితే అయ్యింది. ఇంకా మా పల్లెటూరు జీవన శైలికి వస్తే సిటీలో ఉండే జీవన శైలి కన్నా మా పల్లెటూరులో ఉండే జీవన శైలి కొద్దిగా ప్రశాంతంగా ఉంటదన్నమాట. అంత హడావుడిగా జీవితం అయితే ఉండదు. ఎప్పుడు ప్రశాంతంగా నిదానంగా ఉంటుంది. ఎందుకంటే మేము వ్యవసాయం పనులే చేసుకుంటాం కాబట్టి మరీ తొందరగా లేసేసి హడావుడిగా వెళ్ళి పనులు చేసుకొని ఇంటికి రావాలి అని అయితే ఉండదు. అంటే ఎవరి కింద ఒకరి కింద పని చేసే పని కాదు కాబట్టి వ్యవసాయం పని. అందుకని ఎక్కువగా హడావుడి జీవితం అయితే ఉండదన్నమాట. కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా మా పల్లెటూరులో చెరువులు, కాలువలు, నదులు ఎక్కువగా ఉంటాయన్నమాట. మా ఊరైతే పెన్నా నది పక్కనే ఉంటుందండి. పెన్నా నది పక్కనే అనే కాడికి పెన్నా నది గట్టు మీద ఉంటుందన్నమాట మా ఊరు. మాకు నీరైతే ఇబ్బంది ఏమీ ఉండదండి. అంటే నది పక్కనే కాబట్టి పంటలు పండించుకోవడానికి నీరుకైతే అసలు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకా కాలువలు ఇలాంటివి కూడా మా ఊర్లో ఎక్కువగా ఉంటాయి. అంటే పెన్నా నది పక్కనే కాబట్టి చెరువులు తక్కువే కానీ కాలువలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. మా ఊర్లో 1, 2 కాలువలు ఉన్నాయి. అవి ఎక్కువగా పంటలు పండించడానికి అయితే వాడుకుంటారు ఆ కాలువలు. ఇలా ఉంటదనమాట మా పల్లెటూరులో జీవనశైలి. మీరు సిటీలో ఉంటే ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. పల్లెటూరులో ఉండే వాళ్ళు కూడా మీ జీవనశైలి ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. నేను చెప్పిన పాయింట్లన్నీ పల్లెటూరులో ఉండే వాళ్ళకి సింక్ అవుతాయో లేదో కూడా కామెంట్ చేయండి. ఇంక ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చుంటే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా కొద్ది మంది మాత్రమే లైక్ చేస్తున్నారు. మీరు లైక్ చేస్తేనే నా వీడియో ఇంకొద్దిగా ఎక్కువ మందికి అయితే రికమెండ్ అవుతుంది. ఇంకా యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. మర్చిపోకండి, హైప్ కూడా చాలా తక్కువ మంది మాత్రమే ఇస్తున్నారు. హైప్ ఇవ్వడం వల్ల మాకు పాయింట్స్ వచ్చి వ్యూస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మేము కష్టపడిన కష్టానికి కొద్దిగైనా ఫలితం వచ్చినట్టు ఉంటుంది అనమాట. అంటే వ్యూస్ వస్తేనే మాకు ఫలితం వచ్చినట్టు కదా. ఇంకా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.